నేను పోటీ చేసే అవకాశం రావాలని, అదృష్టం నన్ను వరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానయ్యా. ఎందుకంటే ఈ నాటికైనా బోరబండనే కాకుండా జూబ్లీహిల్స్ ఉన్న బస్తీలోని పేద ప్రజల దరిద్రం వదులుతుంది. ఎందుకంటే ఏ రామబాణం ఏ దినం వేసినానో గాని ఆ రామబాణం వచ్చి ఇక్కడ దరిద్రాన్ని వదిలిచ్చి రామరాజ్యం స్థాపించాలి జూబ్లీహిల్స్ అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏషియాలోనే అతి పెద్ద గవర్నమెంట్ స్కూల్ ఉంది. దానికి గర్వపడదమ్మా? లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళు ఎట్లా ఉన్నాయి? గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరు చదువుతారు? ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు చదువుతారు, బీద పిల్లలు చదువుతారు, పస్మంత ముస్లిం పిల్లలు చదువుతారు, మన ఎస్సీ ఎస్టీ అన్నదమ్ముల పిల్లలందరూ అక్కజెళ్ళ పిల్లలు చదువుతారు ఇక్కడ. కాబట్టి నాకు ఒక్కటే ధ్యేయమయ్యా, పండ్ల బండి పెట్టుకునేటోడు మామూలు ఇవ్వకుండా పండ్లు పెట్టుకునే దినం ఇస్తామా ఇయ్యమా? ఇల్లు కట్టుకోవాలంటే ఒక బోరింగ్ వేసుకోవాలంటే ఒక చిన్న చత్తు వేయాలంటే మామూలు లేకుండా వేసుకుంటామా వేసుకోమా? పిల్లలకి ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళకు పోవాలి మనము? ఎందుకు మనము గవర్నమెంట్ స్కూలే ప్రైవేట్ స్కూల్ అంత గొప్పతనానికి తీసుకురాకూడదు అని ఒక రోజైనా మార్పు తీసుకురాగలుగుతామా లేదా? 2, 2, 3, 4 ఎన్ని మతాలు ఉన్నా గానీ మతాల మధ్యలో సామరస్యత తీసుకొచ్చి మతము రాజకీయాన్ని చేయకుండా ఒక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ చేయగలుగుతామా లేదా? ఇన్ని వాగ్దానాలు చేస్తారు మొత్తం జర్నలిస్ట్ ప్రపంచానికంతా. ఒక్కసారైనా నిజంగా జర్నలిస్ట్ ప్రపంచానికి ఒక 1 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ ఇల్లు కట్టియగలుగుతామా లేదా? హాస్పిటళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ మురుగువాసనలు చేసుకుంటా ప్రైవేట్ హాస్పిటల్ కు దోలిస్తున్నా పెద్దవాళ్ళందరము కనీసం ఒక్క నియోజకవర్గంలోనైనా బీదవాడికి మధ్యతరగతి కుటుంబానికి ఒక నిజమైన హాస్పిటల్ వానికి ఇస్తామా లేదా? ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి నాకు టికెట్ ఇస్తే గెలుచుకుంటే ప్రశ్నలకు జవాబు ఇచ్చి